ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో మీ సేవకుడు కృష్ణకేప హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వాక్యము చదివి వాక్సానుసారమైన జీవితాన్ని కలిగి ఉండండి. రండి, ఈరోజు బహుబలమైనది ఈ అంశము ఎపిసి 6 అధ్యాయము 10వ వచనము నుండి తీసుకుందామండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుడి ఉండుడి. చదువుబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. 11 నుండి కింద వచనాలన్నిటిలోనూ అపవాదిని ఎదిరించుటను, ప్రార్థన అనుదినము చేయుటను గురించి పౌలు గారు తెలియజేసినారు. ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అంటే దానికి అర్థం ఏమిటి? పరిశుద్ధాత్ముడని అర్థం. అందుకనే పౌలు ఈ విషయాన్ని ఎలా తీసుకున్నాడంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును, అక్కడ రాసిన మాట చూడండి, నాకు సాక్షులయుందురు. ఇదే ప్రభు యొక్క శక్తి. ఆనాడు అపోస్తులను బలపరిచింది, ఈనాడు అన్యజనులలో నుండి నమ్మిన మనలను కూడా బలపరిచేది ప్రభు యొక్క మహాశక్తే. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు సాపానుతో చెప్పి ఆ గ్రంథమును సాపానుకు అప్పగించెను. ప్రభునందు ప్రియులారా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము ఉన్నది అని అర్థం. గ్రంథము సంఘానికి బహుబలమైనది. దేవుడు మనకిచ్చిన బహుమానం దైవ గ్రంథమే. ఒక పాపిని మార్చగలది, విశ్వాసిని బలపరచగలది, సేవకు సిద్ధం చేయగలిగేది. సంఘములో దైవ గ్రంథం అత్యంత ప్రామాణికమైనది. ప్రియులారా, గ్రంథానికి ఇలువివ్వండి. దైవ గ్రంథము చెప్పినట్లుగా వినాలి, లోబడాలి. అప్పుడే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులవుతారు. మా సంఘాలలో దేవుని వాక్యమునకే ప్రాధాన్యత ఇస్తాము. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. మరి కొన్ని స్థలాలలో కల్పనా కథలు ఉండవచ్చేమో, లేక ఏయో ఉపోద్ఘాతాలు ఉండొచ్చేమో, తెలియదు. కాబట్టి మీరు వాక్యం వింటున్న వారు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే, మా స్థలమందు వాక్యం వినటానికి మీరు ఏ స్థలానికైనా వెళ్ళని వారైతే రండి. మీకు దేవుని వాక్యాన్ని వినిపించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మలను బలపరుస్తామండి. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తి పరిశుద్ధాత్మలోను దేవుని వాక్యములోనూ వస్తుంది. అలాగే 2వ దినవృత్తాంతములు 34:17 వచనములో, యెహోవా మందిరములో దొరికిన ద్రవ్యమును పోగు చేసుకొని అనే మాట చదువుతామండి. ప్రియులారా, సంఘములో దేవుని వాక్యమనే ధననిధిని, వాక్యపు అనుభవాలను, వాక్యపు విలువలను పోగు చేసుకోవాలి. మా సంఘమందు మీకు దొరుకుతాయి. కొందరు ఆలోచన చేస్తే వాక్యాన్ని పోగు చేసుకొనుట అనే దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకనగా సంఘమందు
వారికి ఇప్పుడే అద్భుతం జరుగుతుందని చెప్పాలని, ఇప్పుడే ఎవరికైనా అద్భుతం జరిగినట్టుగా చెప్పితే బాగుండునని ఎదురు చూసేవారు ఉన్నారే తప్ప, నేను దేవుని వాక్కు ప్రకారంగా నడిచాను, ప్రభు మహాశక్తిని బట్టి నన్ను బలవంతురాలుగా చేశాడని ఎదురు చూసేవారు తక్కువ. కాబట్టి సంఘమునకు వచ్చి దేవుని వాక్యాన్ని పోగు చేసుకొని దేవుని వాక్యం అనే ధననిధితో మన హృదయములు నింపాలి. కాబట్టి ఒకటి, వాక్యాన్ని పోగు చేసుకోవాలి సంఘంలో. 2, వంకరి మాటలు పోగు చేసుకొనకూడదు. 3, ధనాన్ని పోగు చేసుకొనాలి. 4, దుర్వార్తలు పోగు చేసుకొనకూడదు. 5, చెత్తను పోగు చేసుకొనకూడదు. 6, గింజలను అనగా గోధుమ గింజలను పోగు చేసుకొనవలెను, అనగా విశ్వాసులను. 7, సంఘములో లేనిపోని మాటలు పోగు చేసుకొని అక్కడికొచ్చి పక్కవారు చెవులో ఊదకూడదు. కాబట్టి సంఘము మిమ్మలను నన్నును ప్రభు యొక్క మహాశక్తితో నిలబెట్టేది, బలపరిచేది, నడిపించేది. ఈరోజు ఈ వర్తమానము మన హృదయములో ప్రభువు నింపి నిండుగా దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజు మాకు ఇచ్చినారు. ఈరోజు మీ వాక్యము ద్వారా మమ్మలను శక్తిమంతులుగా చేసి బలపరచండి. గ్రంథము దొరకని కాలంలో, హిల్కీయా కాలంలో గ్రంథము దొరకగానే వారు ఆనందభరితులయ్యి ఎంతగానో దాని యందు సంతోషము గలవారై ఉన్నారని అర్థమగుచూ ఉన్నది. నా తండ్రి, దినాన 66 గ్రంథాలు మీరు మాకు ఇచ్చినారు. కానీ మాలో కొందరు మీ యొక్క గ్రంథము పట్ల ఆసక్తిహీనులుగా ఉన్నారు. వారు ఆసక్తి పరులవుటకు సహాయం చేయండి. ఈ దినము ప్రయాణాలంతట్లో సహాయం చేయండి. వ్యాపారాలంతటిలో సహాయం చేయండి. ఈరోజు నూతన కార్యక్రమాలు చేసుకున్నటకు మీ కృప దయచేయండి. ఈరోజు ప్రయాణాలు కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. ఎవరైతే శరీర రుగ్మతలతో ఉన్నారో వారికి ఆరోగ్యం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ సమస్యల నుండి, తగువుల నుండి, కోర్టు వివాదముల నుండి విడుదలవుటకు సహాయం చేయండి. ప్రతి స్థలమందు నూతన నిబంధన సంఘాలు ఉద్భవించుటకు సహాయం చేయండి. మీ కార్యాలు జరిగించండి. ఈరోజు ఈ వాక్యము నీ పిల్లలకు చెప్పే భాగ్యం ఇచ్చినారు, అందులకు స్తోత్రాలు. నన్నును బలపరచండి. నా తోటి దైవజనులందరినీ పేరు పేరు చొప్పున బలపరచండి. ఇంకాను ఆయా స్థలాల్లో బీడు భూములు దున్నబడుటకు కృప అనుగ్రహించండి. మేమందరము నీ బిడ్డలమై ఉన్నాం. ఈ కుటుంబ అవసరతలు ఏదైతే ఉన్నాయో అన్నీ తీర్చండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై ఉండును కాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, 9949830868కి మీ విషయాలు ఏమైనా తెలియచేయండి. ఫోను వాట్సాప్ ఉందండి, దీని మీద మీరు మాతో మాట్లాడవచ్చు. మరి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ సేవకుడు కృష్ణ కేప. అందరికీ వందనాలండి.